హలో వ్యూయర్స్, మార్కెట్లో దొరికే కబాబ్ పౌడర్ కాకుండా ఇంట్లోనే న్యాచురల్గా దొరికే ఇంగ్రీడియంట్స్తో కబాబ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇది మంచి రంగులో చాలా రుచికరంగా ఉంటుంది. సో దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. సో ముందుగా గింజలు తీసేసుకున్న 4-5 కాశ్మీరీ చిల్లీ, 4 గుంటూరు మిరపకాయలు తీసుకొని వేడి నీళ్ళల్లో వేసేసి బాగా ఉడికించి దాన్ని మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. బాగా శుభ్రం చేసుకున్న చికెన్లోకి కొంచెం ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇలాగ మనము పేస్ట్ చేసుకున్న మిరపకాయల పేస్ట్ వేసుకోవాలన్నమాట. కాశ్మీరీ చిల్లీ అది పేస్ట్ చేసుకున్నాం కదా, సో ఆ పేస్ట్ వేసుకోవాలి. మీకు రుచికి తగ్గట్టుగా వేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక 2 గుడ్లని పగలగొట్టి వేసుకోవాలి. ఈ కాశ్మీరీ చిల్లీ వేసుకోవడం వలన మంచి రంగు వస్తుందన్నమాట. అలాగే ఇలాగ పేస్ట్ చేసి వేయడం వలన రుచి కూడా చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్ల మైదా వేసుకున్నాను. తర్వాత 1 కప్పు కార్న్ఫ్లోర్ కూడా వేసుకున్నాను. చికెన్కి ఎంత అవసరం అవుతుందో అలాగా చూసుకొని కార్న్ఫ్లోర్ వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ గరం మసాలా, 1/4 స్పూను జీలకర్ర పొడి వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. మీకు చూసుకోవాలన్నమాట, ఇక్కడ ఇంకా కోటింగ్కి సరిపోలేదంటే ఇంకొంచెము మనము కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు నేను ఇంకొంచెం కారం వేసుకుంటున్నాను. తర్వాత ఒక లెమన్ని పిండుకోవాలి. తర్వాత ఒక మిరపకాయని చిలికలుగా చేసుకొని ఇందులో వేసుకోవాలి. కొత్తిమీర, తర్వాత ఇలాగా జీడిపప్పు పలుకులు కూడా ఇలాగా హాఫ్గా చేసి ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా అంతా ముక్కలకి బాగా పట్టేలా కలుపుకొని ఒక 2 to 3 అవర్స్ మనము పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి తీసుకుని అందులోకి మనకు కబాబ్ని వేయించుకోవడానికి సరిపడా నూనె వేసుకోవాలి. ఇప్పుడు 2 గంటలు నానబెట్టుకున్న ఈ చికెన్ని ఇలాగా చేత్తో ఒకసారి మళ్ళీ కలుపుకోవాలన్నమాట. ఇందులో కొంచెము చికెన్లో నీళ్ళు అనేది బయటకు వస్తుంది. సో ఇలా మళ్ళీ అంతా ఒకసారి కలుపుకోవాలి. చూసారా, నీళ్ళు వచ్చింది కదా. సో ఇప్పుడు అదంతా నీట్గా ఇలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇందులో చూసుకోవాలన్నమాట ఇది కోటింగ్ సరిపోయిందో లేదో. సో ఇదైతే నాకు కోటింగ్ సరిపోయింది. మీకు ఇంకా తక్కువ అనిపిస్తే ఇంకొంచెము కార్న్ఫ్లోర్ వేసుకోండి. ఇప్పుడు నూనెని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలి. ఇలాగా మంచి రంగులోకి వచ్చే వరకు వేయించుకుని ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ పెట్టుకుని అందులో వేయించుకున్న ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు మిగతా కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలాగా మంచి రంగులోకి వచ్చే వరకు వేయించుకుని వీటిని కూడా పక్కకు తీసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరంగా ఉండే కబాబ్ రెడీ అయిపోయింది. చూసారా ఎంత మంచి రంగులో వచ్చిందో. సో ఇలాగా ఇంట్లో ఉండే పదార్థాలతోనే ఇలాగా ట్రై చేసుకోండి. బయట దొరికే కబాబ్ పౌడర్స్లో చాలా కలర్స్ వాడతారు. సో అది మ్యాక్సిమం అవాయిడ్ చేసి ఇలా ట్రై చేయండి. మీకు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.